మనందరికీ తెలుసు కదా. జగన్ గారు ఢిల్లీలో ఒక ధర్నానైతే నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకి నిరసనగా దీని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ధర్నా ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకు సక్సెస్ అయింది అంటే, ఈ ధర్నాకి ప్రముఖ వివిధ రాష్ట్రాల పార్టీ నాయకులు, అంటే దేశంలో ప్రముఖ పార్టీ ఎస్పీ, దాదాపు 37 పార్లమెంటు స్థానాల గెలిచిన పార్టీ అఖిలేష్ యాదవ్, ఆయన ఒక ప్రముఖ నాయకుడు దేశంలోనే. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలుపడం జరిగింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా దేశంలో ఒక పెద్ద పార్టీ, మమతా బెనర్జీ సంబంధించిన పార్టీ, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ధర్నాకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఇలా ఒక 2-3 పార్టీలు, శివసేన పార్టీ, ఇలా కొన్ని పార్టీలు అయితే జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలియజేసింది. అసలు ఇతర పార్టీ నుంచి జగన్కి ఇంత సపోర్ట్ వస్తుందని ఎవరు అనుకోలేదు. కాకపోతే ఇలా ఒకేసారి అఖిలేష్ యాదవ్ రావడం వల్ల ఆ యొక్క ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా హైలైట్ అయింది. దీనివల్ల ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఉన్నాయి కదా, అవి చెప్పాలనుకుంది పక్కా చెప్పడం అయితే జరిగింది. ఇది ఒక రకంగా సక్సెస్ అవ్వగా మనం భావించవచ్చు. దీని మీద మీ